सृजै समस्तचिदचिद्विधानं व्यसनं हरेखे अंगीकारभिरालोकैः सार्थजन्यै कृतोऽञ्जलिः। శ్రేయఃపతైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహము చేత జీవరాశితో పాటు ప్రకృతిని కూడా సృష్టించి ప్రకృతిని తోడుగా తీసుకొని జీవరాశి అంతా కూడా వారి యొక్క అనుగుణంగా పెరుగుతూ ఉండమని చెప్పి మనకి ఇచ్చిన దాంట్లో మనుషులకు ఉన్నటువంటి ఒక బుద్ధి బలము చేత మిగతా వాటిని సంరక్షణ చేసుకుంటూ ప్రకృతిని కూడా కాపాడుతూ తాను ఎదగమని చెప్పి భగవంతుడు మనకు అనుగ్రహిస్తే మనిషి తనకి ఉన్నటువంటి బుద్ధిని కాస్త మంచికి కాకుండా ప్రకృతికి హాని కలిగించేటట్టుగా వాడుతూ ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని పాడు చేస్తున్నటువంటి సమయంలో మనలాంటి వాడే అయినటువంటి కాస్త పెద్దవాడుగా ఉన్నటువంటి నరకుడు ఈ యొక్క నరకాసురుడిగా పేరు పొంది లోకాన్ని బాధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ నరకాసురుణ్ణి వధించి లోకానికి కష్టాన్నంతటిని కూడా తొలగించినటువంటి ఒక శుభ సమయమే నరక చతుర్దశి. ఆ యొక్క చతుర్దశి రోజున మనం అడగకుండానే ఆ స్వామి మనకు అనుగ్రహించినట్టుగా శ్రీ లక్ష్మీని ఎవరైతే ఆ రోజు పూజింపచేస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కష్టాలని కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమ్మవారు ఎప్పుడు ఎవరు వస్తే వారిని అందరినీ కూడా అనుగ్రహిద్దాము అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుందట. అంటే అదేంటిదండి, స్వామివారి దగ్గరికి వెళ్తేనే అనుగ్రహిస్తారా, దేవుడైతే మనం వెళ్లకుండానే అనుగ్రహించాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారేమో. కానీ మనం అనుగ్రహించాలని చెప్పి అనుకోము, కానీ స్వామివారు చూడకూడదని చెప్పి కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా. అలానే మన మనసు కష్టపడకూడదు అని చెప్పి వారు కూడా చూడటానికి అనుగ్రహిద్దామా విద్దా అని చెప్పి కాస్త ఆలోచిస్తూ ఉన్న సమయంలో మన యొక్క భక్తిని తెలియచేస్తూ అమ్మవారు ముందుకు అలా వెళ్ళి నిల్చున్న ఒక క్షణాన అమ్మవారు అనుకుంటుందట, వీడికి ఏమి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మైచిత్ అంజలి భరం బహతే వితీర్య. ఆ రోజున ఒక్కసారి అమ్మవారు ముందు నిల్చొని నమస్కారం చేయగానే అమ్మవారు అనుకుందట, వీడికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి. ఐశ్వర్యం, అమ్మవారు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేటువంటిది ఐశ్వర్యం. ఆ యొక్క ఐశ్వర్యాన్ని మొత్తం ఇచ్చేసిందట. అయినా తృప్తి లేదు, వీడు ఐశ్వర్యం వాళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ రేపటికి ఉంటుందో ఉండదో అని చెప్పి అమ్మవారు మరో ఇంకేదైనా ఇవ్వాలనిపించి అక్షరగతిం, సకల విద్యల్ని ఇచ్చేయాలని చెప్పి అనుకుందట. అలా సకల విద్యలు ఇచ్చేసిందట. కానీ ఈ రెండు వెళ్ళిపోయినంత మాత్రాన వీడు మళ్ళా ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో, ఇంకా వీడికి స్థిరమైనటువంటిది ఇంకోటి కావాలని చెప్పి అయ్యవారి దగ్గర ఉండేటువంటి గొప్పదైనటువంటి పరమం పదంబా, ఇవాళ ఉండి రేపు తరిగిపోతుందనేటువంటి ఒక బాధ లేనటువంటి సంతోషాన్ని, నిత్యము నిరతిశయమైనటువంటి ఆనందాన్ని వాడితో ఉండేటట్టుగా పరమం పదంబా, పరమపదాన్నే మనకి రాసిచ్చేసిందట. అయ్యవారు అడిగారట, ఎందుకమ్మా అవన్నీ రాసిస్తున్నావు, వాడు ఏం చేశారు, నీకు పూజనా పునస్కారమా అని చెప్పి అడగ్గా అమ్మవారు చెప్పిందట, అంజలి భరం బహతే వితీర్య, రెండు చేతులు ఎత్తి ఒక్కసారి నమస్కారం పెట్టాడయ్యా, అంతకంటే ఏమి కావాలి వాడికి ఇవ్వటానికి అని చెప్పి అవన్నీ కూడా ఇచ్చేసిందట. అంతేకాకుండా ఒక్క క్షణం అయ్యో వీడికి ఇంకేమి ఇవ్వలేకపోతున్నానే అని చెప్పి తలని కాస్త కిందికి దించుకొని అయ్యవారి వంక చూసి ఇంకేమి ఉన్నాయా ఇవ్వటానికి వాడికి అని చెప్పి అయ్యవారిని చూస్తూ కూర్చుందట. అయ్యవారు చెప్తారన్నమాట, త్వం లజ్జసే కథయకోయముదార భావ అని చెప్పి మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలాగా మన యొక్క ఇప్పుడు ఉన్నటువంటి కష్టకాలము చాలా ఉద్యోగరీత్యా కావచ్చు, ధనరీత్యా కావచ్చు, మనకు ఉండేటువంటి చాలా మటుకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా మన మనస్సుకి మన యొక్క ధనముతో కూడుకున్న ఈ రెండే మనకి ఎప్పుడు కూడా చికాకుల్ని తెచ్చి పెడుతూ ఉంటాయి. ఒకటి ధన రూపకంగాను, ఒకటి మనసు రూపకంగాను. ఈ రెండిటిని కూడా తొలగింపచేసి ఆ నరకాసురుణ్ణి ఎలా అయితే వధింపజేశారో అలానే మన గృహమునందు ఆ రోజు దీపాలు వెలిగించి శుభశాంతులు అలా వెలుగుతూ ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నట్టుగానే ఆ రోజున మన అందరి చేత కూడా ఎందుకంటే మన ఇళ్లలో చేసుకునవచ్చును, అదంతా శుభంగానే ఉంటుంది కావచ్చును కాక, కానీ మనం ఎన్ని తప్పిదాలు చేశాము మనకు తెలియదు కదా. అదే ఒక దేవాలయమునందు అంటే అది అమ్మవారు మన యొక్క అమ్మమ్మిల్లో తాతయ్య నానమ్మిల్లో కూర్చుంటే అది వాళ్ళ ఇంటికి వెళ్ళి మన యొక్క ఆర్తిని తెలియజేసినట్లు.
అలాగా మనకు ఉన్నటువంటి హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో మనం ఒక్కరమే కాకుండా మన బంధుమిత్రులందరూ కూడా చేరి భక్తులందరినీ కూడా చేర్చి దాంట్లో మనం ఒక్కరమే కాకుండా మనందరూ భక్తుల అందరి చేత కూడా అలా కూర్చోవడం వలన వాళ్ళందరినీ చూసి మనకి అనుగ్రహిస్తారట. మన ఒక్కలమే వస్తే మనకేమిస్తారో తెలియదు, కానీ మన భక్తులందరూ కూడా అక్కడ చేరటం వల్ల అందరితో పాటు మనల్ని కూడా అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహించే దాంట్లో మనకున్నటువంటి ఉద్యోగరీత్యా, లేకపోతే ధనరీత్యా, లేకపోతే యొక్క ఫ్యామిలీ రీత్యా కావచ్చు, ఈ కుటుంబంలో ఉండేటువంటివి అన్నీ కూడా తొలగింపచేసి శుభశాంతులు వెలుగొందటం కోసం అని చెప్పి మనముగా చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఫలితం ఎంతో తెలియదు. కానీ దేవాలయమునందు గనక మనం పాలు పంచుకున్నట్లయితే అది ఒక ధ్వజస్తంభ పూర్వకముగా ఉన్నటువంటి ఒక దేవాలయమునందు అది అమ్మవారి యొక్క గృహముగా భావించి ఆ గృహంలోకి వెళ్ళి మనం కూర్చున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహము 1000 రెట్లు మన మీద పడుతుంది అనటంలో ఎలాంటి యొక్క సంశయము లేదని చెప్పి పెద్దలందరూ కూడా చెబుతూ, అలాంటి ఒక దేవాలయం మన హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో కూర్చోబెట్టి భక్తులందరి చేత అలా చేపించాలి అని. ఇది దేవాలయం ముందు ఎలానో చేస్తూ ఉంటారు, కానీ మనముగా వెళ్ళి పాలు పంచుకోవడానికి ఇది ఒక శుభ సమయము. అది మన యొక్క అట్లాంటా వాసులందరికీ కూడా దొరికినటువంటి శుభావకాశము. దాని ఎందు యొక్క లక్ష్మీ కుబేర పూజని అందరూ కూడా పాలు పంచుకొని ఆ యొక్క లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి పొంది ఆ యొక్క ధనధాన్యాభివృద్ధి, సంతోషాభివృద్ధి, సుఖశాంతి అభివృద్ధిని పొంది పుత్రపౌత్రులతో సుఖశాంతములతో ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క శ్రేయఃపతి అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.